జై భీమ్. అందరికీ జై భీమ్ దినపత్రిక ప్రధాన వార్తల సారాంశం, మార్నింగ్ వార్తల విశ్లేషణ. మార్నింగ్ వార్తలు వెళ్ళే ముందు ప్రధానంగా భారతదేశంలో జరుగుతున్నటువంటి భయంకరమైన విధ్వంసం, ఆర్ఎస్ఎస్ భావజాలం 100 సంవత్సరాల్లో భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలనేటువంటి ఒక భయంకరమైన కుట్ర. దయచేసి చాలామంది మేధావులరా, చాలామంది హిందుత్వవాదులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, ఓబీసీలు, సామాజిక పరంగా ఉన్నటువంటి చాలామంది మేధావులరా, తెలియని మీకు ఒక రహస్యం చెప్తున్నాను. ఆర్ఎస్ఎస్ భావజాలం, ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ భావజాలం 100 సంవత్సరాల కాలంలో హిందూ దేశంగా మార్చాలనేటువంటి ప్రయత్నం. ఇది ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. దయచేసి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి, విలువైనటువంటి కామెంట్ చేయండి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆర్ఎస్ఎస్ ఇక్కడ ఉన్నటువంటి ఎజెండాలో భాగమే ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల కాలంలో హిందూ దేశంగా మార్చాలనే ప్రయత్నం చేసింది. ఎక్కడ మార్చాలని చేసింది? భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలనేటువంటి ఒక భయంకరమైన ప్రయత్నం చేసింది. ఇప్పటికే వీళ్ళు చాలా వరకు ప్రయత్నాలు చేసిళ్ళు, ఆగిపోయారు. 100 సంవత్సరాలు వీళ్ళ ఎజెండా 100 సంవత్సరాలు గడిచిపోయింది. ఆర్ఎస్ఎస్ 100 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. 100 ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి పరిస్థితిలోనే హిందూ దేశంగా చేయాలన్నటువంటి ఒక బలమైనటువంటి కుట్ర, బలమైనటువంటి రాజకీయ నాయకులు, వీళ్ళ వెనక ఉండి నడిపించేటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం, బీజేపీ, విహెచ్పి, బజరంగ్ దళ్, ఉన్నటువంటి మతోన్మాద, ఇవన్నీ వీళ్ళ ప్రధాన ఎజెండా. ఈ ప్రధాన ఎజెండాలో 100 సంవత్సరాలు గడిచినటువంటి కాలంలో ఆర్ఎస్ఎస్ 100 ఇయర్స్ సంబంధించిన నేపథ్యంలో వీళ్ళ భావజాలం 100 ఇయర్స్ కాలంలోనే భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతోని ముందుకు రావడం జరిగింది. ఈ ఎజెండాలో భాగమే ఈరోజు క్రైస్తవ సమాజాన్ని లేకుండా చేసేటువంటి ప్రయత్నం, క్రైస్తవ సమాజం మీద విషం కక్కేటువంటి ప్రయత్నం, క్రైస్తవ సమాజం మీద ఇష్టానుసారంగా దాడులు చేసేటువంటి ప్రయత్నం, క్రైస్తవ సమాజాన్ని ఈ భారతదేశంలో లేకుండా చేయాలన్నటువంటి ఒక బలమైనటువంటి కుట్రలు. ఎప్పుడు లేని విధంగా బీజేపీ 3వ అధికారంలో ఉంది కేంద్రంలో. ఫస్ట్ సారి అధికారంలో ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ ఉంది, 2వ అధికారంలో ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఉంది, 3వ ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ సారి గెలిచినప్పుడు దాడులు జరిగాయా అంటే దాడులు జరగలేదు. 2వ దాడులు జరిగాయి అంటే 2వ బీజేపీ గెలిచిన తర్వాత దాడులు జరిగాయి. 3వ దాడులు జరుగుతున్నాయి అంటే భయంకరమైనటువంటి దాడులు. ఎవరు చేస్తున్నారు? బీజేపీ కదా, ఇప్పుడు ఉన్నటువంటిది బీజేపీ కదా ఇవన్నీ నడిపించింది. ఇలా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో 17 రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏమంటే బీజేపీ ప్రాంత సంబంధించిన బీజేపీ అనుబంధ పార్టీలు, బీజేపీ లీడ్ చేసేటువంటి ప్రభుత్వాలు అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ భారతదేశంలో ఉన్నటువంటి భయంకర పరిస్థితులకు కారణం ఏదంటే బీజేపీ మాత్రమే. బీజేపీ ఏం స్టాండ్ తీసుకుందంటే ఇప్పటికే మోడీ మీద, అమిత్ షా మీద, ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ మీద, రాజ్నాథ్ సింగ్ మీద, నడ్డా మీద ఇప్పటికే ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి నాయకులు తీవ్రమైనటువంటి ఒత్తిడి చేస్తున్నారు. మీరు ఏం చేస్తారో తెలియదు, హిందూ దేశంగా మార్చాలి, హిందూ దేశంగా మార్చకపోతే భయంకరమైన ఇబ్బందులు వస్తే మీ చేతి నుంచి మేము అధికారం తీసుకుంటాము, మీ చేతి నుంచే మేము పగ్గాలు తీసుకుంటాము, తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో చూడండి
అనేటువంటి ఒక బలమైనటువంటి కుట్ర కుతంత్రాలు జరుగుతున్నాయి. ఇది ఎస్పీజీ బృందాలు తెలుసు, ఆర్ఎస్ఎస్ వాళ్ళ తెలుసు, బీజేపీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు తెలుసు, ఎస్సీ ఎస్టీ బీసీలకు తెలుసు, సీఎంలకు ఇతర రాష్ట్రాల సీఎం తెలుసు. కానీ ఎక్కడ కూడా మాట్లాడరు. ఎందుకోసం అంటే మోడీ అంటే భయం. మోడీని ఎదిరించి సాహసం చేసేటువంటి సాహసం ఎవరు చేసేది ఎవరంటే ఒక రాహుల్ గాంధీ చేసినటువంటి క్రమంలో ఆయన ఏం చేసిళ్ళు, రాహుల్ గాంధీ చేస్తే ఆయనను ఆఖరికి పార్లమెంటు సభ్యత్వమే రద్దు చేసేటువంటి ప్రయత్నం చేసిళ్ళు. ఆఖరికి ఆయన జైలు జీవితాన్ని కూడా గడిపేటువంటి ప్రయత్నం చేసిళ్ళు. ఆఖరికి ఆయన 30 సంవత్సరాల కంచె ఉన్నటువంటి ఇల్లును కూడా ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం చేసిళ్ళు. అది కూడా చేసిళ్ళు. ప్రతిపక్ష హోదాలో ఉన్న రాహుల్ గాంధీ మాత్రమే మాట్లాడండి. తర్వాత ఇంకెవరైనా మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడేటువంటి గొంతుకలు లేవు. ప్రజాస్వామ్యం ఎంత భయంకరంగా ఉందో, ప్రజాస్వామ్యం ఎంత ఇబ్బందులకు గురైపోతుందో, ప్రజాస్వామ్యం ఎంత అవమానం జరుగుతుందో, ఎంత భయంకరమైన కుట్ర కుతంత్రాలు చేస్తున్నారో ఇవాళ రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారో, రాజకీయ నాయకులు మాటలు చూడండి, రాజకీయ నాయకుల ఆలోచన విధానం చూడండి, రాజకీయ నాయకులు వాళ్ళ నడవడిక చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఎటుపోతుంది దేశం అంటే ఇవాళ 100 సంవత్సరాలు ప్రయత్నం చేసే హిందూ దేశంగా మార్చాలంటే ప్రయత్నంలో భాగంగా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. ఈ హిందూ దేశంగా మార్చాలంటే ఒక బలమైన కుట్రలో భాగంగా ఇలా క్రైస్తవులపైన దాడులు జరుగుతున్నాయి, ముస్లింలపైన దాడులు జరుగుతున్నాయి అనేటువంటిది ఇది నగ్న సత్యము. ఇంకో 75 ఏళ్ళ స్వతంత్రం, 75 ఏళ్ళ భారతదేశంలో మోడీ గాడు 75 సంవత్సరాలు, మోడీ 70 సంవత్సరాలు రిటైర్మెంట్ అవుతాడు. మోడీ మీద ఎవరికి కోపం లేదు. మోడీ అనేది అందరికీ ఒక ఛాయ్ వల్ల నిజంగా దేశానికి 3 సార్లు ప్రధానమంత్రి అయినంటే నిజంగా అది గ్రేట్. సరైన మతోన్మాదం చేసిండా, కుట్రలు వేసిండా, కుతంత్రాలు వేసిండా, పార్టీలు కొన్నాడా, ఈవీఎం ద్వారా గెలిచిండా, ఏ విధంగా గెలిచిండా అనేది దేశ ప్రజలకు తెలుసు. కానీ ఇప్పుడున్నటువంటి అత్యున్నతమైన హోదాలో దేశ ప్రధాని మోడీ మాత్రమే. ఆయన చాలా కష్టపడి గుజరాత్ రాష్ట్రానికే ముఖ్యమంత్రి, ఆర్ఎస్ఎస్ భావాజాలంతో వచ్చినటువంటి వ్యక్తి, క్రియాశీలకంగా పనిచేసి గుజరాతీ అల్లర్లకు కూడా కారణమై ఆ తర్వాత ప్రపంచానికి పరిచయమైనటువంటి వ్యక్తి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ. ఈరోజు దేశ ప్రధానిగా 3 సార్లు గెలిచి హైట్రిక్ సాధించిన వ్యక్తి కూడా ఆయనను అభినందించాలి. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 70 సంవత్సరాలకి వాళ్ళు కూడా రిటైర్మెంట్ తీసుకోవాలి. ఆ సందర్భంలో దేశ ప్రధాని మీద ఎంత ప్రెజర్ ఉంది, ఆయన ఏం చేయాలి ఎట్లా అని ఆలోచించేటువంటి తరుణంలోనే ఇలా జరుగుతున్నటువంటి భయంకరమైన కుట్రల కుతంత్రాలు మనం పసిగట్టకపోతే ఇలా ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, ఇలా పోలీసు వ్యవస్థ ఎవరి వైపు ఉందంటే మనం చూస్తున్న దేశ ప్రధాని పరిపాలించేటువంటి వ్యక్తి వైపే ఉంది. ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తుల వైపే ఉంది. ఇలా ఎంత ప్రమాదంలో ఉందంటే అంత ప్రమాదం ఉంది. అందుకోసమే ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల కాలంలో హిందూ దేశంగా మార్చాలన్నటువంటి భారతదేశాన్ని మార్చాలంటే విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి నిదర్శనమే మొన్న జరిగినటువంటి 150 సంవత్సరాలు జరిగినటువంటి ఏదైతే పుణ్యస్థానాలను చేసేదో ఆ పుణ్యస్థానాలు ఆచరించిన క్రమంలో 150 సంవత్సరాలకు వచ్చేటువంటి పుణ్యస్థానాల విషయంలో కుంభమేళలోనే హిందూ దేశంగా ప్రకటించాలన్న ఒక బలమైనటువంటి ప్రయత్నం.